ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. శ్రీవల్లి భక్తి ఛానల్ ప్రేక్షకులందరికీ కూడాను నా నమస్సుమాంజలి. ఈ ఆగస్టు నెల మిథున రాశి వారికి ఎలా ఉంటుంది, మిథున రాశి వారికి గ్రహ సంచారం ఎలా ఉంటుంది, మిథున రాశి వారు ఏ ఏ గ్రహాలను ఆరాధన చేయడం వల్ల మీరు ఉన్నత స్థితి చేరుకోగలుగుతారో మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశి వారికి ఈ ఆగస్టు నెలంతా కూడాను కాస్త మధ్యస్థంగానే ఉందని చెప్పాలి. కాస్త ఫలితాలన్నీ కూడాను మిడిల్గానే ఉంటాయి. చేయి వృత్తి వ్యాపారాల యందు కూడా అనుకూలత, ఆర్థిక సమస్యల నుండి కాస్త బయటపడతారు. పూర్వం మీరు చాలా ఇబ్బందులు పడ్డారు కదా, ఆ ఇబ్బందులన్నీ మొత్తం తొలగిపోతాయి. నూతన కార్యక్రమాలు శ్రీకారం చుడతారు. కొత్తగా మీరు ఏదైనా ప్లాన్స్ చేయాలనుకుంటే, బిజినెస్ పరంగా కానీ ఇంకా ఏమైనా పనులు చేయాలనుకుంటే ఆ పనులు చేయడం వలన మీరు సక్సెస్ అవుతారు. సంతోషకరమైన వార్తలు కూడా వింటారు. ఈ వ్యాపారాలు సక్సెస్ ఉంది, అక్కడ వారు సెట్ అయ్యారు, మన వలన సెట్ అయ్యారు, మనకు వాళ్ళ వలన డబ్బులు వచ్చే అవకాశాలు ఎక్కువగా కనబడుతుంటాయి. వారి వలన మనం చాలా లబ్ధి కూడా పొందుతాం. ఇతరుల సహాయ సహకారాలు మీరు అందుకుంటారు. తద్వారా మీకు లాభదాయకంగా ఉంటుంది. అన్నిటిలలో విజయం కూడా జరుగుతూ ఉంది. పెద్ద వారితో, వ్యక్తులతో స్నేహం వలన కూడా మీకు లాభాలు కలుగుతాయి. కొత్తగా వ్యాపారస్తులు లేదా రాజకీయ నాయకులు కూడా మీకు పరిచయాలు ఏర్పడే అవకాశం కనబడుతుంది. ఈ ఆగస్టు నెల మీరు ఒకవేళ ప్రయత్నం చేసినా సరే ఆ ప్రయత్నాలన్నీ కూడా నెరవేరుతాయి. కీర్తి ప్రతిష్టలకు సంపాదిస్తారు. ప్రతిష్ట మీకు పెరిగిపోతూ ఉంటుంది. స్థిరాస్తుల విషయంలో కాస్త తగాదాలు ఏర్పడే అవకాశంగా కూడా ఉంది. కాబట్టి కాస్త జాగ్రత్త వహించండి. పూర్వీకులు నుండి ఆస్తి వచ్చిన విషయాలలో కాస్త జాగ్రత్త పడి ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటే తద్వారా ఎలాంటి ఇబ్బంది కూడా పడరు. ప్రయాణాల రీత్యా ఖర్చులు అధికంగా ఏర్పడే అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఖర్చులను అదుపులో పెట్టుకోండి. అదుపులో పెట్టుకుంటే ఎలాంటి ఇబ్బందులు కూడా కలగవు. ఈ నెలలో మీరు ఆరోగ్యం పట్ల కాస్త శ్రద్ధ వహించాలి. ఎందుకంటే ఈ నెలంతా కూడాను మీకు మొదటి సగం భాగం అంతా కూడాను ఆరోగ్య విషయంలో కాస్త బలహీనంగా ఉందని చెప్పాలి. ఆగస్టు 1 నుండి మొదలు పెట్టుకొని 15 దాకా కాస్త శారీరక సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే అవకాశాలు కనబడుతున్నాయి. మరియు వాటి కారణంగా మీరు కార్యకలాపాలు కూడా ప్రభావితం కాబోతారు. వ్యాపారం కానీ లేదా ఉద్యోగం కానీ దాంట్లో కాస్త ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ ఆరోగ్యపరంగా రక్తానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. అంతేకాకుండా కెరీర్ పరంగా ఈ నెల మీకు ఉన్నత స్థితిలో కలుగుతుంది, బాగుంటుంది. వ్యాపారంలో కాస్త గందరగోళంగా కూడా ఉంటుంది. బిజినెస్ మ్యాన్స్ అంతా కూడా కాస్త జాగ్రత్తగా ఉండాలి. మీరు పెట్టుబడులు లేదా వచ్చే ఆదాయాలు నష్టాలు అవన్నీ కూడా కాస్త అటు ఇటు మన ఇబ్బంది పెట్టే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. విదేశీ పరిచయాలు మీ వ్యాపారంలో ఆదాయం పెరగడానికి చాలా ఉపయోగపడుతుంది. పెద్ద బిజినెస్ మ్యాన్లకు ఈ విదేశాల నుండి వచ్చే డబ్బు వీళ్ళకు ఆనందదాయకంగా ఉంటుంది. వీళ్ళకు డెవలప్మెంట్ కావడానికి ఇంకా ఎక్కువగా అవకాశాలు కలుగుతాయి. ఉద్యోగంలో పరిస్థితి కాస్త స్థిరంగా ఉంటుంది. మరియు కార్యాలయాల్లో మీరు చేసే ఉద్యోగాలలో సహ ఉద్యోగులతో నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. గత 2-3 నెలల నుండి వీళ్ళు ఇబ్బంది పడుతూ ఉన్నారు ఉద్యోగస్తుల ద్వారా, సహపాఠులతోటి. కాబట్టి ఆ ఇబ్బందులన్నీ మొత్తం తొలగిపోతాయి. ప్రస్తుత ఉద్యోగంలో ఎటువంటి మార్పు కూడా ఉండకపోవచ్చు. మీరు ఎక్కడ ఉన్నారో అదే స్థానంలోనే ఉంటారు. మరియు పనిలో సత్వర మార్గాలను నివారించడానికి ప్రయత్నించండి. త్వరగా ఏదైనా పనులు చేయడానికి ఏదైనా అవకాశం ఉంటే, లేదా మీరు ఇంకా డెవలప్మెంట్ కావడానికి ఏదైనా అవకాశం ఉంటే ఆ ప్రయత్నాన్ని కూడా మీరు చేయండి. అవకాశాలను అందిపుచ్చుకోండి, ఆలస్యం చేయకండి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరిగే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి ఇది మీ పురోగతికి ఆనందాన్ని కలగజేస్తుంది. సంపాదన విషయంలో మంచి పెరుగుదల ఉంటుంది. 16వ తారీఖున రవి రాశి మార్పు చెందే అవకాశం. కాబట్టి మార్పు ఉత్సాహాన్ని ఏర్పడుతుంది. ఆలస్యంగానైనా సరే మీరు చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి అవుతాయి. మీరు ఏదైనా పని చేయాలనుకుంటే కాస్త ఒక 2-3 రోజులు లేట్ అవ్వచ్చు, కానీ ఆ పని అయ్యే అవకాశం బాగా కనపడుతూ ఉంది. విద్యార్థుల గురించి విషయం చెప్పాలంటే 5వ ఇంటికి అధిపతి అయిన శుక్రుడు బుధుడితో పాటు 3వ ఇంట్లో ఉన్నాడు. కాబట్టి దీనివల్ల విద్యారంగంలో తగిన ఫలితాలు కూడా వస్తాయి. విద్యార్థులు ఏం భయపడవలసిన అవసరం లేదు. మీరు విద్యను అభ్యసించండి, ఇంకా ఎక్కువగా కష్టపడండి.
తద్వారా మీరు ఇంకా సక్సెస్ అయ్యే అవకాశం కనబడుతుంది విద్యార్థులకు. మీ జీవిత ఆర్థిక స్థితి గురించి మాట్లాడాలనుకుంటే ఆర్థిక స్థితిపై శ్రద్ధ పెట్టాలి. డబ్బులు వస్తున్నాయి, ఏదో ఖర్చు పెడుతున్నాను, నేను చేస్తున్నాను అన్నట్టుగా వెళితే మాత్రం ఇబ్బంది పడతారు ఈ రాశివారు. శని ఈ మాస ప్రారంభంలో 9వ ఇంట్లో కూర్చొని 11వ ఇంటిని చూస్తూ ఉన్నాడు. కాబట్టి సూర్యుడు కూడా ఈ నెల చివరి భాగంలో 2వ ఇంట్లో ఉంటాడు. కాబట్టి ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది మరియు నిధుల కొరతను కూడా ఎదుర్కోవలసి వస్తుంది. ఎందుకంటే వచ్చే జీతాలు తక్కువ, వచ్చే ఆదాయం తక్కువ, ఖర్చు మాత్రం చాలా తీవ్రంగా కనబడుతుంది. ఈ రాశివారు జాగ్రత్తగా ఉండండి. రాసుకొని మరి ఎక్కడెక్కడ నేను ఎక్కువగా ఖర్చు చేస్తూ ఉన్నాను, ఎక్కడెక్కడ నేను ఇబ్బంది పడుతూ ఉన్నాను అని ఆలోచించి తగు నిర్ణయం తీసుకుంటే మాత్రం ఎలాంటి ఇబ్బంది కూడా కలగదు. కుటుంబ సభ్యులతో సఖ్యత ఏర్పడుతుంది. భార్యాభర్తలు ప్రతి విషయం చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఇది మంచిదా చెడుదా, మనకు కరెక్టా కాదా అని చెప్పి మీరు నిర్ణయం తీసుకుంటే ఎలాంటి ఇబ్బందులు కలగవు. కుటుంబం అంతా కూడా ఒకే మాట మీద ఉండాలి. ఈ నెలంతా కూడాను కాస్త ఉగ్రంగా కనబడుతూ ఉన్నారు. అంటే కాస్త కోపం ఎక్కువగా ఉంటుంది. ప్రతి విషయంలో చికాకులు, గొడవలు అవన్నీ కూడా జరిగే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి కాస్త కోపాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయండి. కోపం కనుక మీరు దూరం అయితే మీరు ఆనందదాయకంగా, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. అంతేకాకుండా ఆరోగ్యపరంగా చూస్తే ఈ మాసం కొద్దిగా బలహీనంగా ఉంది కూడా. కాబట్టి ఈ రాశికి అధిపతి బుధుడు శుక్రుడితో పాటు 3వ ఇంట్లో ఉండడం వల్ల అయితే కుజుడు దానిపై పూర్తి దృష్టిని కలిగి ఉంటాడు మరియు మీ ఆరోగ్యానికి ఇబ్బందిని కూడా కలగజేస్తుంది. అసలే కోపము, దాంతో గొడవలు, చికాకులు ఎక్కువైపోయి మీకు మెంటల్ టెన్షన్ ఎక్కువగా అయ్యే అవకాశం కనబడుతూ ఉంది. కాబట్టి మిథున రాశి వారు కాస్త జాగ్రత్తగా ఉండండి. కోపాన్ని తగ్గించుకోండి. ఎవరితో ఎలా మాట్లాడాలో ఆలోచించి తగు నిర్ణయం తీసుకొని ఇది నేను కరెక్టా కాదా అని చెప్పి 1కి 10 మార్లైనా ఆలోచించండి. తప్పేమి కాదు. దూకడానికి వెళుతున్నాము, మనం పక్కవాడితో గొడవపడడానికి వెళ్తున్నాం అనుకున్నప్పుడు అది మనకు మంచా చెడా అంటే పక్కన పెడితే గొడవలు, కొట్లాటలు, ఈ చికాకులన్నీ కూడా ఎప్పటికైనా నష్టాన్ని చేరుస్తాయి. కాబట్టి అవకాశం ఉన్నంత వరకు మీరు పక్కకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. తద్వారా ఎలాంటి ఇబ్బందులు మీకు కలగవు. అంతేకాకుండా మీరు ప్రతిరోజు కూడాను విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. తద్వారా మీరు కాస్త ప్రశాంతంగా ఉంటారు. ఎలాంటివి డిస్టర్బెన్స్ కూడా ఉండవు. ఒకవేళ నేను పారాయణం చేయలేనండి అన్నప్పుడు కనీసం ప్రతిరోజు ఉదయం కానీ సాయంత్రం కానీ విష్ణు సహస్రనామ పారాయణ వినండి. తద్వారా విష్ణు నామస్మరణ వలన మీ మస్తిష్కంలో, బుద్ధిలో మార్పు చెందుతుంది. తద్వారా మీరు చేసే ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అవుతాయి. ఇవన్నీ కూడాను రాశి ప్రకారంగా చెబుతూ ఉన్నాము. మీ జాతక ప్రకారంగా ఉండే గ్రహ సంచారాన్ని కూడా చూసి ఏ ఏ గ్రహాలు మీకు అనుకూలంగా ఉన్నాయో ఆ విషయాన్ని కూడా మీరు తెలుసుకొని తద్వారా మీరు ముందుకు వెళితే మాత్రం ఇంకా సక్సెస్ పొందే అవకాశాలు ఎక్కువగా కనబడుతూ ఉన్నాయి. మంగళం మహత్తు. స్వస్తి.